కరెక్ట్‌గా 2 గంటలే ఉంది లైవ్ స్టార్ట్ అవ్వడానికి, విన్నర్ డిక్లేర్ చేయడానికి. మీరు చెప్పండి, మీరు అనౌన్స్ చేయండి. ప్రజలు ఎవరు చెప్తే వాళ్ళే విన్నర్ అవుతారు. తనూజ ఈజ్ విన్నర్, కళ్యాణ్ ఈజ్ విన్నర్. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇమాన్యుల్ కానీ, సంజన కానీ, తనూజ కానీ, కళ్యాణ్ కానీ, డీమన్ పవన్ గారు వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూసి ఎలా చేస్తాను. జనం ఎవరిని ఎక్కువగా నమ్మారు, గెలిచింది ఎవరో వదిలే పక్కన పెట్టండి, బట్ జనం ఎవరిని ఎక్కువగా నమ్మారు అనేది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కామెంట్స్ చూసి వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, ఇంతమంది సపోర్టర్లు ఉన్నారా కళ్యాణ్కి, ఎంతమంది ఉన్నారు తనూజకి, ఎంతమంది ఉన్నారు ఇమాన్యుల్కి, మిగతా వాళ్ళకి అని తెలుసుకోవాలి. సో మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. విన్నర్ ఈజ్ కళ్యాణ్, విన్నర్ ఈజ్ తనూజ, మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. హౌస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గమనిస్తే టాప్ 3 ఉన్నప్పుడు ఇమాన్యుల్ అండ్ సంజన వెళ్ళిపోయిన తర్వాత డీమన్, తనూజ, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు హౌస్లో ఉన్నప్పుడు సూట్ కేసుని పక్కాగా ఆఫర్ చేశారు. అయితే తీసుకుంటాడని ఒక పాయింట్ వరకు మనం అనుకోవచ్చు. డిఫరెంట్ యాంగిల్స్ చూస్తే ఒక పాయింట్లో తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డీమన్ పవన్, కానీ తీసుకోని ఛాన్సెస్ కూడా అంతే ఉన్నాయి. 50-50 అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కొత్త పాయింట్. ఎందుకంటే ఇమాన్యుల్ వెళ్ళిపోయాడు కదా, డీమన్ పవన్ ఏమనుకుంటాడంటే 4th ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో నాకు ఇంకా ఛాన్స్ ఉంది ఎంతో కొంత అని అనుకుంటాడు కదా. సో ఆ యాంగిల్ ఆలోచిస్తే తీసుకోడు. కానీ మనకు ఎలా అనిపిస్తుంది అంటే తీసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. పేరెంట్స్తో కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ పుష్ చేసే పరిస్థితి ఉంటుంది. రీతు కానీ వస్తే రీతు లాంటి వాళ్ళు పుష్ చేశారనుకోండి, తీసుకోవడం తీసుకో అని. సో తీసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు. సో మన పొజిషన్ ఏదో తేడాగా ఉంది, తీసుకోవడానికే బెటర్ అని ఆలోచించి తీసుకోవచ్చు. అయితే ఏ అమౌంట్ నుంచి ఆఫర్ చేస్తారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. 10 లక్షల నుంచి ఆఫర్ చేస్తారా, 15కి పెంచుతారా, తీసుకోకపోతే ఎవరో కూడా ముగ్గురిని అడుగుతారు కదా. సో ఇది క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తుంది. సో దానికి యాడ్ చేస్తూ ఉంటారు 5 లక్షలు. సీజన్ 3లో హైయెస్ట్ థర్డ్ ప్లేస్ అమౌంట్ 25 lakhs ప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా 20 లక్షలు ఆఫర్ చేస్తారని అనుకుంటున్నాను నేను. 10 లక్షలు కాకుండా 20 కానీ 25 లక్షలు కానీ చెప్తే ఖచ్చితంగా డీమన్ పవన్ తీసేసుకుంటాడని నేనైతే డెఫినెట్లీ అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాడని. సో ఓటింగ్ ఆర్డర్ ప్రకారం 3rd పొజిషన్లోనే డీమన్ పవన్ అయితే ఉన్నాడు. అది పక్కా ఇన్ఫర్మేషన్, అందులో డౌట్ లేదు. సో 2nd పొజిషన్కి 1st పొజిషన్కి వెళ్ళడానికి కూడా అతనికి అవకాశం లేదు కాబట్టి అతను ఆడిట్ అయిపోయిన తర్వాత కూడా అతను 3rd పొజిషన్లోనే ఉన్నాడు. సో క్యాష్ ప్రైజ్ ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు. ఇస్తే మాత్రం తీసేసుకునే అవకాశాలే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇక మిగిలింది కళ్యాణ్ అండ్ తనూజ. సో ఆర్డర్ మనకి ఆ లెక్కలో కావాలి కాబట్టి బిఫోర్ ఆడిట్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. అబ్బా మనం ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు 1%, 2% దాంతో ఖచ్చితంగా ఉన్నాడు. కానీ తనూజ మాత్రం ఆ తర్వాత లీడ్లోకి వచ్చింది. మనకు ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ ఇన్ఫో ఏంటంటే ఆడిట్ తర్వాత జియో హాట్స్టార్ ఓటింగ్స్లో తనూజ 1%తో లీడ్లో నడుస్తుంది. లీడ్లో అయితే 100% ఉంది. అందులో అసలు డిస్కషన్ లేదు, క్వశ్చన్ లేదు, ఖచ్చితంగా ఉంది. 1st పొజిషన్లో తనూజ, 2nd పొజిషన్లో కళ్యాణ్, 3rd పొజిషన్లో డీమన్. సో డీమన్ సూట్ కేసు ఇస్తే తీసుకుని వెళ్ళిపోయాడు మనం అనుకుంటే సో ఇంకా 25 లక్షలు మిగిలింది. ఇప్పుడు బిగ్ బాస్ చేతిలోనే ఉంది. సో కళ్యాణ్ 20 లక్షలు తీసుకుంటాడా, 25 అంటే తీసుకోడు. ఆబ్వియస్గా ట్రోఫీకి వైపే వెళ్తాడు. బయట వాళ్ళు కూడా చెప్తారు తీసుకోవద్దని. సో నాగార్జున కానీ అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసిన ఉంటుంది, వాళ్ళు కూడా తీసుకోమని చెప్పరనే అనుకుంటున్నాను. ఎందుకంటే బయట టఫ్ ఫైట్ నడుస్తుంది కాబట్టి కళ్యాణే గెలుపు ఉంటుందని ఎక్కువ మంది అనుకుంటున్నారు కాబట్టి సో ఆ రిస్క్ తీసుకోకూడదు కళ్యాణ్ అని చాలామంది నమ్ముతారు. సో అక్కడ ఉన్న పేరెంట్స్ వాళ్ళకి నమ్మకం ఉందనుకోండి, ఏదో తేడాగా ఉంది కళ్యాణ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోమంటారు. ఒక 20 కానీ 25 లక్షలు కానీ తీసేసుకుంటారు. సో బాగా క్లోజ్ పీపుల్ ఉంటారు కదా, శ్రీజ లాంటి వాళ్ళు, ప్రియ లాంటి వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు చెప్తే తీసేసుకుంటాడు, క్వశ్చనే లేదు. సో 20 లక్షలు తీసేసుకున్నాడు అనుకోండి, కళ్యాణ్కి 20 లక్షలు వచ్చేస్తుంది. తనూజకి కారు అవన్నీ కూడా ట్రోఫీ వెళ్ళిపోతే విన్నర్ డిక్లేర్ చేస్తారు. కళ్యాణ్ చెప్పినా కూడా తీసుకోకపోతే సో తనూజ యాజ్ పర్ రిపోర్ట్ 1st పొజిషన్లో ఉంది కాబట్టి 25 లక్షలు, మిగిలిన అమౌంట్ 25 లక్షలు. సో డిమాండ్కి 20 ఇస్తే 30 లక్షలు ప్లస్ కారు ట్రోఫీ తనూజ తీసేసుకుంటుంది. లేదు ఇంకొక ఛాన్సెస్ ఏమన్నా వీళ్ళిద్దరిలో కూడా ఎవరు గెలిచినా సరే బాండ్ బాగానే ఉంది, హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా అనుకుంటే ఇద్దరి మధ్య షేర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నెక్ టు నెక్ వచ్చి నెగ్లిజబుల్ % ఆఫ్ డిఫరెన్స్ వచ్చిందనుకుంటే కూడా పని చేస్తాము వీళ్ళిద్దరికి అనుకుని వాళ్ళిద్దరు ఓకే అనుకుంటే కానీ ఇప్పటి వరకు ఎటువంటి ట్రోఫీ షేరింగ్లో ఎప్పుడు ఏ సీజన్లో కూడా జరగలేదు. బట్ ఇక్కడ ఎందుకంటే అంత నెక్ టు నెక్ ఉంది. లాస్ట్ టైం 4% మార్జిన్తో గెలిచారు విన్నర్. అంతకుముందు ప్రశాంత్ కూడా చాలా ఎక్కువ ఉండింది రైతు పెట్టదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, నెక్ టు నెక్లో నడిచి ఒకసారి తనుజ లీడ్లో ఉంటే ఒకసారి కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. సో ఇట్లా షేర్ చేసుకునే ఛాన్సెస్. సో ఇది కూడా ఒక ఆప్షన్గా, ఇది కూడా ఒక కన్సిడరేషన్గా చూస్తున్నారంట బిగ్ బాస్ టీమ్. మరి మీ ఒపీనియన్ అంటే దీని మీద మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. కళ్యాణ్ ఈజ్ విన్నర్, తనూజ ఈజ్ విన్నర్, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.